లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు అనే సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే 2023లో బ్రో అనే సినిమా తర్వాత 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత అభిమానులకు ఇది పండుగలా కనిపిస్తూ ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అయితే యుఎస్ ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే హిట్ టాక్ని అందుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రజెంట్ ఖమ్మం ఆదిత్య థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు ఫ్లెక్సీలు అయితే కడతా ఉన్నారు. కానీ కొన్ని కండిషన్స్ మాత్రం పోలీస్ శాఖ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో దీని మీద కూడా పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయన సినిమాలను కట్టడి చేసే విధంగా ఉండేవి. ఆయన సినిమాలని అడ్డుకోవాలని గత ప్రభుత్వాలు చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు కూడా ఖుషి. తర్వాత ఏఎం రత్నం అండ్ పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో నటించిన ఖుషి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు అనే ఈ సినిమా ఫ్యాన్ ఇండియాగా రూపొందిన నేపథ్యంలో సుమారు 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి అప్పటి చరిత్రగా ఇది సినిమాని రూపుదిద్దుకున్న సంగతి అయితే తెలుస్తోంది. పెద్ద ఎత్తున అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి బైక్ రైడ్లు కానీ అంటే ర్యాలీలు లేకపోతే బాణసంచా ఇటువంటి వాటిని పోలీస్ శాఖ అనుమతి నేపథ్యంలో ప్రస్తుతం అయితే చాలా సాదాసీదాగా అయితే వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు నైట్ 9:30 నుంచి షో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూడొచ్చు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి బారులు తీరిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొట్టమొదటి సినిమా కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు అయితే కూడా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బ్రదర్ చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొట్టమొదటి సినిమా కావటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జగన్మోహన్ మిర్యాల అండి. నేను ఖమ్మం జిల్లా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నాను. అంతే జనసేన పార్టీ క్రౌడ్ ఫండింగ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరియు పవన్ కళ్యాణ్ సేవా సమితి జిల్లా గౌరవ సలహాదారుగా ఉన్నాను. అయితే ఈ రోజున ఖమ్మం ఆదిత్య థియేటర్లో ఫ్యాన్ షో ఈరోజు రాత్రి 9 గంటలకి వేస్తున్నాము. అంటే ఇక్కడ ఒక చోటే కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఫ్యాన్ షో ఉంది. నిన్నటి నుంచే ఫ్యాన్స్ అంతా కూడా ఆదిత్య థియేటర్ దగ్గర హంగామా ఉన్నాము. దీంట్లో వచ్చే టికెట్స్ సుమారుగా 600 ఉన్నా కూడా 2-3 వేల మందిని ఇక్కడ ఫ్యాన్సే ఉన్నారు. వాళ్ళందరినీ కొంచెం అదుపులో పెట్టుకొని, ఎందుకంటే టికెట్స్ సరిపోయే పరిస్థితి లేదు. ఇంకో థియేటర్ కూడా మేము ట్రై చేస్తున్నాము. ఈ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ఒక్క ఖమ్మం అభిమానులే కాదు, రాష్ట్రంలోనే కాదు 2 రాష్ట్రాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక చారిత్రాత్మకమైన ఈ సినిమాని కృషి గారు ఒక మంచి కాన్సెప్ట్ తోటి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం, దాని తర్వాత దాన్ని కంటిన్యూషన్గా జ్యోతికృష్ణ గారు దాన్ని కంటిన్యూషన్గా చేయటం, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా కళ్యాణ్ గారి దగ్గరుండి వీటిని చూసుకోవటం, ఈ సినిమా అంతా కూడా మాకు ఇంకా 9:30 ఎప్పుడైద్దని మేమంతా కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాము. ఇదంతా కూడా ఒక బిగ్ బంపర్ బ్లాస్టర్ ఖచ్చితంగా అవుతుంది. ఈ సినిమాని అందరం కూడా ఖచ్చితంగా మిగతా రేపటి నుంచి కూడా రెగ్యులర్ షోస్ ఉంటాయి. అభిమానులు ఈ ఒక్క పూట కొంచెం ఫ్యాన్ షోకి అందరికీ టికెట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఈ ఒక్క పూట కొంచెం ఓపిక బట్టి రేపటి నుంచి కంటిన్యూషన్గా చాలా చోట్ల గత ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఈయన సినిమాలు ఆపాలని చెప్పి కానివ్వండి, ఆయన సినిమా రేట్లు కూడా తగ్గించాలని పెద్ద ఎత్తున ఇప్పుడు జరిగేవి. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్గా ఆయన సినిమాకి చాలామంది పెద్ద పాన్ ఇండియా హీరో కాదు, లేదంటే ఆయన మిగతా సినిమాలకి 1000 రూపాయల టికెట్లు పెట్టుకొని ఉన్నారు. కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాబ్ సినిమా 20 రూపాయలు 50 రూపాయల టికెట్తో కూడా 20 రూపాయలు 50 రూపాయల టికెట్తో కూడా కళ్యాణ్ గారి సినిమాకి ఆ బడ్జెట్ అభిమానుల ద్వారా ఆ బడ్జెట్ ఇదైపోయింది. అంటే టికెట్ రేటు హైక్ పెంచకుండా కూడా మేము తక్కువ రేట్లో కూడా కళ్యాణ్ గారు ఉన్న అభిమానులు ఫ్లోటింగ్కి, అంటే అంత ఫ్యాన్ బేస్డ్ ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వాళ్ళ అభిమానులు ఒక్కసారి సినిమా చూసినా కూడా ఏ నిర్మాత కూడా నష్టం కలగకుండా తక్కువ రేట్లు ఉన్నప్పుడు కూడా ఈ రోజున కళ్యాణ్ గారు అక్కడ అధికారంలోకి రావటం,
కొద్ది గొప్ప అక్కడ కూడా టికెట్స్ రేట్ని మాకు పెంచుకునే అవకాశం కళ్యాణ్ గారికి రావటం, ఎక్కడైనా రావటం, ఈసారి ఖచ్చితంగా ఏం రత్నం గారు ఇన్ని రోజులు పడ్డ శ్రమకు ఆయనకు తగ్గ ప్రతిఫలాన్ని కళ్యాణ్ గారి ఈ సినిమా ద్వారా కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. అంటే ఏఎం రత్నం అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసిన సినిమా ఖుషి చాలా హిట్ అయింది. అదే నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా చూడొచ్చు సార్? ఆ రోజుల్లో ఆ ట్రెండింగ్ కి ఖుషి అనేది ఆ సినిమా కళ్యాణ్ గారు లైవ్ సినిమా జర్నీలో ఖుషి సినిమా జలసా దాకా లాక్కొచ్చింది. ఇదే సినిమాని కళ్యాణ్ గారు నేను ఇంకా భవిష్యత్తులో 2-3 సినిమాలు తీసి తర్వాత నేను జనాల్లోకి వెళ్ళిపోతాను అంటున్నారు. ఈ సినిమా కూడా కళ్యాణ్ గారికి లైఫ్ ఎండింగ్ వరకు కూడా ఈ సినిమా కూడా అదే ట్రెండింగ్ గా అదే ఇదిగా అంటే ఆ సినిమా మైల్ స్టోన్ సినిమా లాగా ఇది ఏం రత్నం గారు కళ్యాణ్ గారికి ఇవ్వబోయే గిఫ్ట్. కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం నేను కాలు చెయ్యి కదిపానని కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన నృత్యాల కోసం కానీ ఆయన ఫైట్స్ కోసం కానీ ఆయన ఏం చేయకపోయినా కూడా ఆయన అభిమానులు మేము ఆయన తెర మీద కనపడితే మేము ఎలా ఉంటాం అనేది అందరికీ తెలిసిందే. ఈసారి నేను మీకోసం డాన్స్ చేశాను, ఫైట్ చేశానని కూడా చెప్పడం రియల్గా మా అందరికి ఎంతో మేము 9:30 కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న అభిమానులందరం కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఒక టైప్ ఉంటాయి, ఇప్పుడు ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా రూపొందింది. అసలు కథ ఎలా ఉండబోతుంది సార్ ఈ సినిమా? యాక్చువల్గా కథ గురించి నేను చెప్పడానికి అవ్వదు. యాక్చువల్గా ఒక సనాతన ధర్మం గురించి అంటే ఒక మైథలాజికల్ అంటే ఒక హిస్టారికల్ సినిమాని ఈయన తీస్తున్నారు. అంటే యాక్చువల్గా ఆయనకున్నది కూడా ధర్మం కోసం పోరాడే వ్యక్తులుగా ఉన్న వ్యక్తే. అట్లాంటిది కూడా దీంట్లో కూడా ఒక మంచి అంటే ఒక చరిత్రని కూడా ఈ తరం వాళ్ళకు కూడా మనకి చూపించడానికి మిగతా ఎంతమందిలో చెప్పినా కూడా అందరికి తొందరగా ఎక్కపోవచ్చు. కళ్యాణ్ గారి ద్వారా ఒక చారిత్రాత్మకమైన ఈ సినిమాని జనాల్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సార్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, అది దాని గురించి చెప్పండి సార్, అది ఎలా ఉంది? యాక్చువల్గా ట్రైలర్ కూడా మేము ఒక 10 రోజుల కింద ఇదే థియేటర్లో స్పెషల్గా వేసాము. ఆ రోజు కూడా అభిమానులు ఎంతోమంది అంటే విరివిగా ఎంతోమంది వేలలో వచ్చారు. ఆ ట్రైలర్ కట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. కళ్యాణ్ గారే కూర్చొని ట్రైలర్ని ఒక 5-6 సార్లు చూసి జ్యోతికృష్ణ గారికి ఫోన్ చేసి ఎంత పొగిడారంటే అంత పొగిడారని త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా నిన్న న్యూస్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రైలర్ కట్టే ఒక బ్లాస్ట్గా ఉంది. అందుకోసం మేము ఆ సినిమా కోసం ఆత్రంగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ సమయం ఇప్పుడు 4:30-5 అయినా కూడా మేము 9 అంటే ఎప్పుడు ఉదయం వచ్చాం. నాతో పాటు ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా వచ్చారు. మేము 9:30 దాకా కూడా ఇక్కడే ఉండి సినిమా చూసే వెళ్తాం. హరిహర వీరమల్లు సినిమా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి సినిమా. మేము ఈగర్లీ వెయిటింగ్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఈ రోజు కూడా స్టిల్ నౌ 9:30కి షో అంటే మార్నింగ్ 7కే వచ్చేసి షో ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ చేసుకున్నాము. షో ఉంటుందని చెప్పారు ఫైనల్గా. ఇంకా మేము కూడా ఇంకా చాలా ఆనందంగా ఉన్నాము. ఒకసారి మీ టికెట్ చూపించండి. ఎన్ని గంటలకు షో అది? ఇది 9కి అండి. 9:35కి ఉంటుందని చెప్పేశారు. కాకపోతే ఐఎమ్ హ్యాపీ టు టికెట్స్ దొరికినందుకైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. కాకపోతే ఫ్యాన్స్ షో అని అన్నారు కాబట్టి ఇంకా హ్యాపీ. మాకు ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు. దీన్ని పవన్ కళ్యాణ్ గారే చాలా కష్టపడి సినిమా తీసాము. ఒకవైపు అంటే జోడు గుర్రాల స్వారీ అన్నట్టు పొలిటికల్ ప్లస్ సినిమా అని చెప్పేసి అన్నారు. మాకు ఇంకా ఆనందంగా ఉంది. మా కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి సినిమా తీసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆయనకి ఈ రూపంగా కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయనకి రాజకీయాల్లోనే కాదు పొలిటికల్లో కూడా మేము ఇంకా సపోర్ట్ చేస్తాము. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి అని చెప్పేస్తున్నారు. అవి కూడా మేము ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాము. ఏదైనా కానీ ఒక హిస్టారికల్ మూవీ హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విన్నపం చేస్తున్నాము. దయచేసి థియేటర్స్ దగ్గర మనందరం కోలాహలంగా ఉన్నాం కాబట్టి థియేటర్ యాజమాన్యానికి మనం సహకరించి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ప్రీమియర్ షోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇలానే విజయవంతంగా చేయాలని. టికెట్ రేట్ ఎలా ఉంది బ్రదర్? టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? అయితే టికెట్ రేట్స్ వచ్చేసి కొద్దిగా సామాన్యుడికి అయితే అందుబాటులో లేవండి. కాకపోతే మేము ఫ్యాన్స్ కాబట్టి మాకు ఇప్పుడు 600+ GST అని జీవో వచ్చింది. మాకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఫ్యాన్స్ షో అంటేనే మేము దేనికైనా సరే రెడీగా ఉంటాము. మా పవన్ కళ్యాణ్ సార్ది భీమ్లా నాయక్కి జరిగిన మా సినిమాకి దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ గారిని తొక్కుదామనే ఉద్దేశంతో 10-15 రూపాయలకి టికెట్లు అమ్మారు. ఆ రోజు మేము కూడా 10 రూపాయల టికెట్ 10 సార్లు కొని 10 సార్లు చూసాము. ఆ విధంగా కూడా మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు అదే 10 రూపాయల టికెట్ 600 అన్నా కానీ మేము మళ్ళీ రెడీగా ఉన్నాము 600 పెట్టుకొని చూడటానికి కూడా. కాబట్టి మాకు అందరూ సహకరించి వేరే హీరోలు కూడా అందరూ సమానమే సినిమా విషయంలో వరకు. సో
అయితే సినిమా బాగుంటేనే హీరోకి అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ మీ హీరో పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫ్లాప్ అయ్యే కొద్దీ అభిమానుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ఈయన ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్న హీరోగా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాకి బైక్ ర్యాలీలు కావచ్చు, లేదంటే టపాసులు కాల్చడం ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కొంచెం నిరుత్సాహం ఉన్నా కానీ ఒకవేళ పోలీస్ వారికి ఇట్లా ట్రాఫిక్ ఇబ్బంది అయిద్ది అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. సో అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకనంటే పబ్లిక్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు గొడవలు జరగకూడదనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మేము కూడా కట్టుబడి ఉంటాము. సో మేము కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాము. మా తరపున మేము కూడా నియంత్రించుకోవడానికే చూస్తున్నాము. కాకపోతే ఏదైనా కానీ మాకు ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా అయ్యే మేము ఫ్యాన్స్కు ఏముంటుంది, మాకు కటౌట్లు కట్టుకోవటం, బైక్ ర్యాలీలు చేసుకోవటం ఇదే ఉంటుంది కాబట్టి. సో మేము కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ పోలీస్ వారికి అందరికీ సహకరించాలి కాబట్టి యాక్సెప్టెడ్ అనమాట సార్ వాళ్ళు.